హాయ్ సోదరస్ అండ్ సోదరీస్, వెల్కమ్ బ్యాక్ టు వినరా సోదర. చాలా రోజులైంది కదండి వీడియో పెట్టి. రివ్యూస్కి ఛానల్కి కొంచెం దూరంగా ఉన్నాను, కొంచెం టైం సెట్ కాక. అండ్ ఐఎమ్ బ్యాక్ విత్ ఎ బ్యాంక్. ఈరోజే మన ఎన్టీఆర్ గారి దేవరా సినిమా చూసేసి వచ్చాను. అండ్ మూవీ ఎలా ఉంది, ద ఫేమస్ రాజమౌళి మిత్ బ్రేక్ చేసిందా లేదా, సినిమా హిట్టా ఫట్టా మాట్లాడుకుందాం. ఐ విల్ టాక్ అబౌట్ మై హానెస్ట్ ఒపీనియన్, అంతే. మూవీ అయితే స్టోరీ వెరీ సింపుల్ అండి. నలుగురు క్లాన్స్ ఉంటాయి, 4 ఊరు పెద్దలు ఉంటారు. దేవరా, సైఫ్ అలీ ఖాన్, శ్రీకాంత్ అండ్ ఇంకో క్యారెక్టర్. సో వీళ్ళు 4 గ్యాంగ్స్ ఉంటారు. వీళ్ళు బేసికల్లీ ఒక పైరేట్స్ లాగా అనమాట. వాళ్ళ పూర్వీకులు ఏదో సమ్ వార్ ఆర్ సంథింగ్ ఉంటుందన్నమాట. బట్ వీళ్ళైతే పైరేట్స్ బేసికల్లీ. బట్ అది దేవరాకి నచ్చదు. సో హీ గో అగెయిన్స్ట్ హిస్ క్లాన్ అనమాట, హిస్ ఆల్ ద క్లాన్స్. వాళ్ళలో ఒక ఫియర్ తీసుకురావడానికి అని చెప్పి, వాళ్ళని భయపెట్టడానికి అని చెప్పి తను వాళ్ళకి అగెయిన్స్ట్గా వెళ్ళి ఏం చేశాడు అనేదే సినిమా బేసికల్లీ. దిస్ ఇస్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ సింపుల్. అండ్ మూవీ అయితే ఇలానే స్టార్ట్ అవుతుందండి బేసికల్లీ. నేను ఎక్స్పెక్ట్ చేసింది అయితే ఫస్ట్ జూనియర్ ఎన్టీఆర్తో స్టార్ట్ చేసి, అంటే జూనియర్ దేవరాతో స్టార్ట్ చేసి, ఇంటర్వెల్ నుంచి దేవరా స్టోరీ స్టార్ట్ చేసి చివర్లో క్లిఫ్ హ్యాంగర్తో ఏం చేస్తాడు అనుకున్నాను. బట్ మార్చాడు. స్ట్రైట్ ఫార్వర్డ్ పెద్ద ఎన్టీఆర్తో స్టార్ట్ చేశాడు, దేవరాతో స్టార్ట్ చేశాడు. అండ్ ఇలా కూడా బాగానే ఉంది, నాట్ బ్యాడ్. ఇలా కూడా బాగానే ఉంది. అది కొంచెం రెగ్యులర్ ఫార్మాట్ అయిపోయింది కదా. బట్ ఇలా స్ట్రైట్ ఫార్వర్డ్గా దేవరా క్యారెక్టర్ని స్టార్ట్ చేసి వాళ్ళ కొడుకు క్యారెక్టర్ని తీసుకురావడం, ఇది కూడా బాగానే ఉంది. పోతే పాజిటివ్స్ విషయానికి వద్దాం. విజువల్ అయితే స్టన్నింగ్, వరల్డ్ బిల్డింగ్ అయితే ఫెంటాస్టిక్, అథెంటిక్. అండ్ ఖచ్చితంగా అందరూ ఆ వరల్డ్లోకి వెళ్తాం, ఎంజాయ్ చేస్తాం. మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ అండ్ మోస్ట్ ఆఫ్ ద సీనిక్ థింగ్స్, అంటే వాళ్ళు యూజ్ చేసిన ప్రాప్స్ కానీ అవన్నీ చాలా న్యాచురల్గా ఉన్నాయి. అండ్ రియల్ లొకేషన్స్లోనే ఎక్కువ షూటింగ్స్ చేసినట్టున్నారు. వాళ్ళు ఇంటర్వ్యూస్లో కూడా చెప్పినట్టు కొన్ని సముద్రంలో చేసినట్లే మనకి కనిపిస్తుంది అనమాట. ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ అయితే ఎరగదీశాడు భయ్య. 2 క్యారెక్టర్లు, పెద్ద క్యారెక్టర్ చిన్న క్యారెక్టర్, 2 ఎరగదీశాడు పర్ఫార్మెన్స్ వైజ్. బట్ పర్సనల్లీ నాకైతే దేవరా క్యారెక్టర్ కొంచెం ఎన్టీఆర్కి తేలిపోయినట్టు అనిపించింది. అంటే అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు, టు బీ ఫ్రాంక్. చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కంపేర్ చేస్తే ఎన్టీఆర్ నాకు కొంచెం చిన్నగా కనిపించాడు అనమాట వాళ్ళ మధ్యలో. ఇంకొంచెం బాడీ బిల్డ్ చేసి చూపించుంటే బాగుండేది అనిపించింది. గెటప్ వైజ్ అంతా బాగుంది, కానీ తను కొంచెం చిన్నగా అనిపించాడు నాకు. అలా అంటే కొంచెం సెట్ కాలేదు అనిపించింది బేసికల్లీ పెద్ద క్యారెక్టర్ అనేది. బట్ ఆంధ్ర వాళ్ళ అంత దారుణం అయితే కాదు, కానీ దిస్ ఇస్ ఫార్ బెటర్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అనిరుద్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎరగదీశాడు, చంపేశాడు, నరికేశాడు, తురిమేశాడు, అన్నీ చేశాడు సినిమాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వరకు. బట్ సాంగ్స్ అయితే బాగాలేవు. చుట్టమల్లే చుట్టేసింది సాంగ్ తప్ప మిగతా ఏ సాంగ్స్ బాగాలేవు. ఫస్ట్ సాంగ్ ఉంటుంది, ఆయుధ పూజ సాంగ్. ఆ సాంగ్ కొరియోగ్రాఫర్ ఎవరో కానీ నాకు కనపడాలి. నేనైతే ఆ దేవరా నైఫ్తో నరికేస్తానండి. ఏంటండి ఆ కొరియోగ్రఫీ? ఎన్టీఆర్ని పెట్టుకొని ఆ స్టెప్స్ ఏందో ఫిట్స్ వచ్చినట్టు, లేదంటే అరటిపండు పెంట దొక్కితే కాలు ఇదిలించుకున్నట్టు ఆ స్టెప్స్ అయితే చాలా దారుణంగా ఉన్నాయి. అది వెరీ డిసప్పాయింటెడ్ అనమాట. అండ్ సాంగ్స్ అయితే వెరీ డిసప్పాయింటెడ్, ఎక్సెప్ట్ చుట్టమల్లె చుట్టేసింది. అండ్ చుట్టమల్లె చుట్టేసింది కూడా హీరోయిన్ కనిపించే వన్ అండ్ ఓన్లీ సాంగ్, అండ్ హీరోయిన్కి ఉండే వన్ అండ్ ఓన్లీ పార్ట్ అనమాట. ఈ హీరోయిన్ ఏమీ లేదు సినిమాలో. సెకండ్ హాఫ్లో వస్తుంది, బట్ 1 or 2 లవ్ సీన్స్ ఉన్నాయి కానీ, బట్ అవి పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. స్టోరీని డ్రాగ్ చేసాయి, ల్యాగ్ చేసాయి. అండ్ అది అయితే వేస్ట్ అనిపించింది. దీనికోసం జాను పాప అంట, ఆమెను తీసుకోవడం అనవసరం అనిపించింది. సైఫ్ అలీ ఖాన్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా చేశాడండి. ఒక 4-5 తెలుగు సినిమాల్లో ఆల్రెడీ విలన్గా చేసి ఒక ఎక్స్పీరియన్స్ వస్తే ఎలా ఉంటుందో అలా కనెక్ట్ అయిపోయాడు అనమాట. దానికి చాలా బాగా చేశాడు. అండ్ క్లైమాక్స్లో కొన్ని రివీలేషన్స్ ఉంటాయి, అండ్ అక్కడ ప్రకాష్ రాజ్ ఎలివేషన్స్ ఉంటాయి. సినిమా అంతా ప్రకాష్ రాజ్ అజయ్కి స్టోరీ చెప్తూ ఉంటాడనమాట. ఆ నరేషన్తో జరుగుతూ ఉంటుంది. చివరిలో వచ్చే ఎలివేషన్స్ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. గూస్ బంప్స్ అయితే ఖచ్చితంగా వచ్చాయి. ప్రకాష్ రాజ్ గారి నరేషన్తో పాటు చివరిలో ఒక క్లిఫ్ హ్యాంగర్ ఉంటాడు, అంటే ఒక పార్ట్ 2కి కనెక్టివిటీ ఇస్తూ క్లిఫ్ హ్యాంగర్ ఉంటుంది. అదైతే చాలా యూనిక్గా ఉంది. దేవరా సినిమా ట్రైలర్ తర్వాత చాలా ఛానల్స్ చాలా థియరీస్ పెట్టాయి. వాటన్నిటిని పక్కన పెడుతూ చాలా కొత్తగా యూనిక్గా అనిపించింది అనమాట. అండ్ ఇంటర్వెల్ బ్యాంక్ కూడా చాలా బాగుంది. ఇంటర్వెల్ బ్యాంక్లో కూడా మంచి ఎలివేషన్ సీన్స్ అన్నీ చాలా బాగున్నాయి. సెకండ్ హాఫ్లో చిన్న క్యారెక్టర్ ఇంట్రడక్షను, జాహ్నవి ఇంట్రడక్షను,
తర్వాత అదంతా వాళ్ళ మధ్య కొన్ని అంటే లవ్ స్టోరీ సీన్స్ ఉంటాయన్నమాట. అవన్నీ వేస్ట్ అనిపించింది. ఏమీ అయితే సెట్ కాలేదు. అండ్ దేర్ ఈస్ నో కనెక్టివిటీ యాజ్ వెల్. ఇందాక అనిరుద్ బీజిఎం గురించి చెప్పాను కదా, బీజిఎంలో కూడా కొన్ని నెగిటివ్స్ ఉన్నాయండి. ఒకే మ్యూజిక్ని మెయిన్ థీమ్ మ్యూజిక్ ఉంది చూసారా, ఆ మ్యూజిక్కే తిప్పి 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 సీరియల్స్లో ఇచ్చినట్టు అడి తిప్పి ఇడి తిప్పి ట్యూన్ మార్చి పిచ్ మార్చి పిచ్చి పిచ్చిగా చేసి అదే తిప్పి 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 ఇస్తూ ఉన్నాడు అనమాట. అది కొంచెం చిరాకు అనిపించింది. ఎమోషనల్ డిస్కనెక్ట్ అంటే ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి, బట్ అంత ఎఫెక్టివ్గా లేదు. ఫాదర్ సన్ మధ్య డ్యూయో కానీ వాళ్ళ మధ్య ఎమోషన్ కనెక్ట్ కూడా లేదు. మేబీ సెకండ్ పార్ట్లో ఏమన్నా ఉంటుందేమో చూడాలి. సెకండ్ హాఫ్ ఇస్ సెకండ్ హాఫ్ కొంచెం డ్రాగింగ్ అనిపించింది. అండ్ చిన్న క్యారెక్టర్ ఉంది చూసాడా, ఆ క్యారెక్టర్ పేరు వర. పెద్ద క్యారెక్టర్ దేవర్ అయితే, చిన్న క్యారెక్టర్ వర. ఆ క్యారెక్టర్ కొంచెం ప్రెడిక్టబుల్గా అనిపించింది నాకైతే. హీరోయిన్ ఒక డైలాగ్ చెప్తుంది అనమాట, వాళ్ళు ఏదో ఉంది అని. అదే మనకు అనిపిస్తుంది అనమాట, వీళ్ళు ఏదో ఉంది ఏదో దాస్తున్నాడు అని. అది రివీల్ అవుతుంది. చాలా క్యారెక్టర్స్ ఉన్నాయండి. ఎందుకు కృష్ణవంశీ తీసుకున్నట్టు అన్ని క్యారెక్టర్స్ ఎందుకు తీసుకున్నాడో నాకు తెలియదు. 4 క్లాన్స్ పెట్టాడు, 4 పెద్ద మనుషులను తీసుకున్నాడు. అంతమందిని తీసుకొని ఒక క్యారెక్టర్ కూడా ఆర్క్ లేదు. ఒక క్యారెక్టర్ ఆర్క్ అంటే ఆ క్యారెక్టర్ వల్ల సినిమాలో ఏదైనా స్టోరీలో ఏదైనా చేంజ్ జరగాలి, ఏదైనా కాన్ఫ్లిక్ట్ రావాలి, ఏదైనా ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ రావాలి వాళ్ళ వల్ల. అవేమీ లేవు. అసలు ఇన్ని క్యారెక్టర్స్ని తీసుకొని దసరా సినిమా విలన్ ఉన్నాడు కదా చాకో, ఎంత బాగా చేస్తాడండి. ఆయనకి ఒక్క డైలాగ్ లేదు, సిగరెట్ తాగుతూ ఉంటాడు అంతే, బీడీ తాగుతూ ఉంటాడు అంతే. హరితేజ ఒక 1 minute 30 seconds ఉంటుందేమో. గెటప్ శ్రీను 1 minute, హిమజ 30 seconds అంతే. శ్రీకాంత్ ఒకటే 1 or 2 డైలాగ్స్ అంతే. టర్నింగ్ పాయింట్ ఒకటి ఉంటుంది, ఆ పాయింట్లో డైలాగ్ ఉంటుంది శ్రీకాంత్కి అంతే. అంతకంటే ఇంకేమీ లేవు. అంతమందిని తీసుకొని అన్ని క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేసి వాటికి మధ్య ఉన్న జనాలకి మెమరీ పవర్ని టెస్ట్ చేసినట్టే ఉంటుంది, కానీ అనవసరం అనిపించింది నాకైతే. ఓవరాల్గా మాట్లాడుకుంటే దేవరా ఈస్ అ గుడ్ మూవీ. ఎన్టీఆర్ గారి సాలిడ్ రాక్ పెర్ఫార్మెన్స్తో రాజమౌళి మిత్ని బ్రేక్ చేసే మూవీ అయితే బాగుంది. డెఫినెట్గా థియేటర్లో చూడొచ్చు. బట్ నేనైతే నా ఆనెస్ట్ ఒపీనియన్ అయితే రిపిటేటివ్ ఆడియన్స్ ఉండకపోవచ్చు. మూవీ వైజ్ చాలా బాగుంది కానీ బట్ నాట్ రిపిటేటివ్గా వచ్చి చూసేంత అయితే లేదు. కొన్ని ఫ్లాస్ తోటి దేవరా ఇస్ ఏ మాస్ ఎంటర్టైనర్, ఎస్పెషల్లీ ఫర్ ఎన్టీఆర్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఆడియన్స్కి. దిస్ ఈస్ అబౌట్ ద రివ్యూ. కీప్ ఎంకరేజింగ్ అస్. సారీ ఇన్ని రోజులు వీడియో పెట్టినందుకు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కిందనే ఉన్న గంట సింబల్ని మటుకు ప్రెస్ చేసి నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోవడం మర్చిపోకండి. డెఫినెట్గా ఇక్కడ నుంచి రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తూ ఉంటాము. కొత్త కంటెంట్తో రావడానికి ట్రై చేస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్, వినరా సోదరా.